హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజుచెరి ఏ టు జెడ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో హెల్దీ ప్రోటీన్ పిజ్జా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దీనికి మనం మైదా కానీ గోధుమ పిండి కానీ యూజ్ చేయమండి. బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందన్నమాట. నార్మల్ పిజ్జాకి ఏమీ తీసిపోదండి. అండ్ పిల్లలకి కూడా మంచిదేనమాట. సో మీరు హ్యాపీగా చేసి పెట్టచ్చు. దీనికోసం ముందుగా బౌల్లో ఒక కప్పు పెసరపప్పు, ఒక అరకప్పు ఎర్రకందిపప్పు తీసుకున్నానండి. మీరు కావాలంటే మొత్తం పెసరపప్పు కూడా తీసుకోవచ్చు, మొత్తం ఎర్రకందిపప్పు అన్న తీసుకోవచ్చు. దాన్ని బాగా వాష్ చేసుకుని ఒక నైట్ అంతా సోక్ చేసుకున్నాను. మార్నింగ్ బాగా వాష్ చేసేసి మిక్సర్ జార్లో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగాని. ఇది ఎలా అంటే దోశలకి అంత పలచగా వద్దు, మీడియంగా గ్రైండ్ చేసుకోవాలండి. దీంతోపాటు 2 పచ్చిమిరపకాయలు, అలాగే 3-4 వెల్లుల్లిపాయ రేకలు వేసుకోవాలండి వలుచుకుని. అలాగే ఒక ½ ఇంచ్ వరకు అల్లం వేసుకోవాలి. అండ్ రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకుని అందులో ఒక ప్యాకెట్ ఈనో యాడ్ చేశానండి. మీకు కావాలంటే అంటే ఈనో అవైలబుల్గా లేకపోతే సోడా ఉంటుంది కదా, కుకింగ్ సోడా, ఆ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది వేయడం వల్ల ఏంటంటే మనకి డైజెషన్ బాగా అవుతుంది. ప్లస్ మనకి ఆ బేస్ ఉంటుంది కదా, పిజ్జా బేస్ దీంతోనే చేస్తాము. సో అది ఫ్లఫీగా వస్తుంది అనమాట, బాగుంటుందండి. ఇది పక్కన పెట్టి వేరొక బౌల్లో కొద్దిగా పన్నీర్ తీసుకున్నానండి. ఒక కప్పు వరకు తీసుకున్నాను. అందులో కొద్దిగా ఉప్పు, ఇంకా కొద్దిగా కారం యాడ్ చేశానండి. అలాగే ఒక ½ టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. ఒక ½ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఫైనల్గా ఒక టీ స్పూను కార్న్‌ఫ్లోర్ కూడా యాడ్ చేసి మొత్తం బాగా మిక్స్ చేశానండి. కార్న్‌ఫ్లోర్ ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు ఒక క్యాప్సికమ్ తీసుకొని దాన్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్లుగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే ఒక ఆనియన్ తీసుకుని దాన్ని కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత ముక్కల్ని లేయర్స్ ఉన్నాయి కదా, లేయర్స్ అన్నీ సపరేట్గా చేసుకోవాలన్నమాట. మీకు స్వీట్ కార్న్ అవైలబుల్గా ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవాలండి. బటర్ వేసుకున్న తర్వాత అందులో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, అది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. పన్నీర్ జస్ట్ మనకి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందన్నమాట. ఇప్పుడు అది పక్కన పెట్టుకుని వేరే ప్యాన్లో మళ్ళీ కొద్దిగా బటర్ అప్లై చేసుకోవాలండి. అది మొత్తం ప్యాన్ అంతా అయ్యేలాగా అప్లై చేసుకున్న తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న పెసరపప్పు, ఎర్రకందిపప్పు బ్యాటర్ ఉంది కదండి, అది మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది బాగా దలసరిగా ఉండొద్దు, అలాగని మరీ పలుచగా కూడా వేయొద్దండి, మీడియంగా వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుని ఒక 2-3 నిమిషాల పాటు కాల్చుకోవాలండి, అది మీడియం ఫ్లేమ్లో. అది ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకుని పైన పిజ్జా సాస్ వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ షేజ్వాన్ సాస్ యూస్ చేశాను. ఇప్పుడు ఈ సాస్ని పిజ్జా అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ సాస్ క్వాంటిటీ అనేది మీ ఇష్టం అండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట. అండ్ మనం ఇది చేస్తున్నంతసేపు కూడా స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉండాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని మనకి ఎంత కావాలో అన్నీ పేర్చుకోవడమేనండి. దాని తర్వాత ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా పిజ్జా మీద వేసుకోవాలండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా, వాటిని కూడా వేసుకోవాలండి. ఇలా పన్నీర్ కూడా పేర్చుకున్న తర్వాత మనం పైన చీజ్ అప్లై చేసుకోవాలండి. జనరల్గా పిజ్జాకి మొజరెల్లా చీజ్ అయితే చాలా బాగుంటుంది అండ్ వేసుకోవడం కూడా ఈజీ అనమాట. నా దగ్గర అది అవైలబుల్గా లేదని చెప్పి నేను నార్మల్ చీజ్ క్యూబ్సే యూస్ చేశాను. ఇది కూడా బాగుంటుందండి, కాకపోతే దానిలో అంత స్ట్రింగ్స్ రావంతే. ఓకేనండి. ఇప్పుడు అది వేసుకుని మూత పెట్టుకున్న తర్వాత ఒకసారి పైన అది కొద్దిగా మెల్ట్ అవడం స్టార్ట్ అయ్యాక మనం పిజ్జా సీజనింగ్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా మీ చాయిస్ అండి, మీకు ఎంత కావాలనుకుంటున్నారో అంత వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మూత పెట్టి 4-5 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, చీజ్ అంతా బాగా మెల్ట్ అవుతుంది. అలాగే పైన వేసిన వెజిటబుల్స్ ఉన్నాయి కదా, అవి కూడా బాగా బాయిల్ అవుతాయండి. అంతేనండి, స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మన పిజ్జా రెడీ అయిపోయినట్టే. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని నీట్గా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఇందులో మనం మైదా కానీ గోధుమ కానీ యూస్ చేయం కాబట్టి పిల్లల హెల్త్కి చాలా చాలా మంచిదండి. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. ఫుల్ ప్రోటీన్ లోడెడ్ అండి, ఎందుకంటే మనం ఇందులో పన్నీర్ కూడా యాడ్ చేసాం కదా, పన్నీర్లో ప్రోటీన్ ఉంటుంది, అలాగే చీజ్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైము మనం యూస్ చేసిన పప్పు ఉన్నాయి కదా, అందులో కూడా ప్రోటీన్ ఉంటుందండి. టేస్ట్ కూడా కమ్మగా చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి.
నేను ఇందాక చెప్పినట్లు 2 రకాల పప్పులు కూడా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. ఒకవేళ మీ దగ్గర ఎర్రకందిపప్పు అవైలబుల్‌గా లేదనుకోండి, మొత్తం పెసరపప్పుతోనే చేసుకోవచ్చు. అలాగే పెసరపప్పు అవైలబుల్‌గా లేదనుకోండి, మొత్తం ఎర్రకందిపప్పుతో చేసుకున్నా కూడా చాలా బావుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకేనండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకొస్తాయి. సో, మీరు ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్‌ని చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.